ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలకు తావులేదని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ దయనీయమైన స్థితికి చేరాయని అన్నారు. 6 నెలల్లోగా గుంతల్లేని రోడ్లుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలయ్యే విధంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. సమస్యలు వస్తే మాత్రం రాష్ట్రపతి గారు కానీ నేను కానీ ఎవరైనా సరే అందులో జోక్యం చేసుకుని అది మళ్ళీ గాలిలో పెట్టడానికి మాత్రం మేము కఠినమైనటువంటి నిర్ణయాలను మేము తీసుకోవాల్సి వస్తుంది. దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా గతంలో ప్రభుత్వం తాలూకా ఫెయిలియర్, గత రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ముఖ్యమైనటువంటి ఫెయిలియర్ రోడ్స్ లో వచ్చింది. అటువంటి రోడ్స్ కూడా ప్రతి ఒక్కటి మీరు ఐడెంటిఫై చేయండి. విత్ ఇన్ 6 months ఎక్కడ కూడా గుంత లేకుండా రోడ్లు చేయాల్సినటువంటి అందులో ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రోడ్డు అది ఎంత దయనీయంగా మారిందో మీ అందరికీ కూడా తెలుసు. కొన్ని ప్రాణాలు, అమాయకమైనటువంటి ప్రాణాలు కూడా పోయాయి. 6 months లో ఆ రోడ్డు కంప్లీట్ చేయాలని రాష్ట్ర మంత్రి గారు కూడా నన్ను తెలియజేశారు. R&D డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఎక్కడ నుంచైనా సరే దానికి నిధులు తీసుకొని వచ్చి ఆ రోడ్డుని మాత్రం విత్ ఇన్ 6 months చేకూర్చే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి.